నిజమైన స్నేహితులు. ఒక అడవిలో ఒక పెద్ద ఏనుగు నివసించేది. అది రోజు మధ్యాహ్నం భోజనం ముగించిన తర్వాత ఒక సెలయేటి దగ్గరకు వెళ్ళి కడుపు నిండా నీళ్లు తాగేది. ఒకరోజు అలాగే నీళ్లు తాగి తిరుగు వెళ్తుండగా గడ్డి మీద నడుస్తున్న ఏనుగు కాలికి ఒక పెద్ద ముళ్ళు గుచ్చుకుంది. ఆ ముళ్ళును తొలగించుకునేందుకు ఏనుగు ఎంతగానో ప్రయత్నించింది. తన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అయ్యాయి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయినా అది మధ్యాహ్నం వేళ, అది వేసవికాలం కావడంతో ఎండవేడిమి తట్టుకోలేక ఏనుగు కుప్పకూలిపోయింది. అడుగు తీసి అడుగు వేయడం కూడా చేతకాక నీరు గారిపోయింది. ఏనుగు బాధతో ములుగుతుండగా అటువైపు వచ్చిన ఒక బుజ్జి కుందేలు విషయం తెలుసుకుని తెలివిగా ఏనుగు కాలులోని ముళ్ళును తీసివేసింది. ఏనుగుకి పోయిన ప్రాణం లేచొచ్చినట్టుగా అనిపించింది. సంతోషంగా కుందేలుకు మనసారా కృతజ్ఞతలు చెప్పి అవసరం అయినప్పుడు నీకు తప్పక సహాయం చేస్తానని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది ఏనుగు. కొన్ని రోజులు తర్వాత కుందేలు తన బొరియను బాగు చేసుకుంటుండగా ఒక తోడేలు దాని మీద దాడికి చేయడానికి ప్రయత్నించింది. అదే సమయంలో అటుగా వస్తున్న ఏనుగు తనను కాపాడిన కుందేలుకు ప్రాణగండం ఉందని గమనించింది. కుందేలును వచ్చి తన మీద ఎక్కి కూర్చోమని బిగ్గరగా అరిచింది. అంతే, కుందేలు ఒక్క ఉదుటన ఏనుగు పైకెక్కి కూర్చుంది. ఏనుగును చూసిన తోడేలు భయంతో కాళ్లకు బుద్ధి చెప్పింది. ఆ రోజు నుండి ఏనుగు కుందేలు ప్రాణ స్నేహితులు అయ్యారు. నమస్కారం.